పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకము నుండి వెలువడే ఏ దివ్య వరమైనా సరే ఆ దివ్య దేవుని యొక్క పని మాత్రమే చేసి వెళుతూ ఉంటుంది. ఆ దివ్య దేవుని యొక్క పని మాత్రమే చేసి వెళుతూ ఉన్నప్పుడు ఆ పని నెరవేరేదాకా దేవుడు దాన్ని కాస్తూ ఉంటాడు, ఫలింపచేస్తూ ఉంటాడు. అయితే మన జీవితంలో ఆ దివ్యమైనటువంటి దేవుని యొక్క వరప్రసాదము కానీ, లేకపోతే ఆయన యొక్క గొప్ప నిర్ణయము కానీ ఈ లోకములో జరగాలంటే దానికి తగ్గట్టుగా ఈ లోకములో మనం ఆలోచన చేయాలని చెప్పేసి ఈనాటి ప్రార్థన, పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, ఆ తర్వాత మీ రాజ్యం వచ్చునుగాక అంటూ ఉన్నారు. మీ చిత్తము ఏ విధంగా పరలోకములో ఉంటుందో అదే విధముగా భూలోకములో ఉండాలి. పరలోకం నుంచి దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంటుంది. ఆ వాక్యాన్ని అనుసరింపచేసేవాడు మానవుడు. అనగా పరలోకములో దేవుని యొక్క ఆయన యొక్క నిర్ణయం, లేకపోతే ఆయన చిత్తం ఏ విధంగా నెరవేరుతూ ఉందో ఈ భూలోకములో ఆ దివ్య వాక్యాన్ని స్వీకరించిన మానవులు అటువంటి దివ్యమైనటువంటి ఆయన చిత్తము నెరవేర్చే విధంగా మారాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి దీని గురించి ఇంకా బాగా వివరించుకుందాం. దానికంటే ముందుగా దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం చేసినటువంటి తలంపులు కానీ, చేసినటువంటి క్రియలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని వేడుకుంటాము. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పిత కుడి ప్రక్కన కూర్చునియున్నా ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ గుమిగూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ఠ మా అంతరంగమును శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులు నీ సమక్షములో ఆంతరంగిక బలముతో ప్రజ్వలిల్లునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు: వాన, మంచు,
ఆకాశము నుండి దిగివచ్చి అతటికి మరలిపోగా భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాగా నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతము కీర్తన 34. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. మీరును నా తోటి గూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించును. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికిని కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. ప్రభు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులు ఆలించును. కాని ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. సువిశేష పట్టణమునకు ముందు వచనము. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. యేసు ఇట్లు పలికెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటుల చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయనో మీరు అడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము. మమ్ము శోధనలో చిక్కుకొనలేక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించినడల పరలోకమందులు మీ తండ్రి మీ దోషమును క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిపై మనకి అపారమైన నమ్మకం ఉంటుంది. ఈ అపారమైన నమ్మకంతో పాటు అపారమైనటువంటి అనుమానం కూడా ఉంటుంది. ఎందుకంటే పాప సంకీర్తనానికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చేసిన పాపాలను మనం చనిపోయేదాకా దాని గురించి చెబుతూ ఉంటాం. ఉదాహరణకు చిన్నప్పుడు మనం ఎవరినైనా బాధ పెట్టినట్లయితే, ఇదిగో ఆ వయసు ఈ విధంగా బాధ పెట్టానని. పాప సంకీర్తనం అప్పుడు చేసినప్పుడు అది క్షమించబడ్డాయి, దాని గురించి అవసరం లేదు. మునుపటి పాప సంకీర్తనం నుంచి ఇప్పటి పాప సంకీర్తనం వరకు ఆ వ్యవధిలో జరిగినటువంటి సంఘటనలు మాత్రమే మనము చేయాలి. అయితే మనలో బాధ ఉంటూ ఉండదు, అమ్మో అది ఆ పాపాన్ని క్షమించాడా లేదా అని చెప్పేసి అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మరలా చెప్తూ ఉంటాం. అవసరం లేదు. మనస్తృప్తి కోసం చెప్పితే పర్వాలేదు కానీ దేవునికి అది అవసరం లేదు. అట్లాగే మీరు కూడా చెప్పనక్కర్లేదు. దానికి తోడుగా ప్రార్థనలో మనం అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక వాక్యములో ఓ ప్రభువా, దయామయుడా, క్రియాశీలుడా, సర్వేశ్వర అని చెప్పేసి ఒక వాక్యములో 10 సార్లు చెప్తూ ఉంటాం. అవసరం లేదు. యేసుప్రభు నేర్పేటువంటి ఈ పరలోక జపములో ఒక్కసారి పరలోకమందున్న మా తండ్రి ఒక్కసారి చెప్పు. దానికి ముందు ప్రభు అంటున్నాడు, అన్యుల వలె మీరు వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు మొర ఆలకింపుడని వారు భావింతురు. ఏలీ ప్రవక్త కాలములో 450 మంది బాలు దేవతను కొలుస్తూ ఉంటారు. ఈయన ఒక్కడే 50 దేవుని కొలుస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఒక పెద్ద సవాలు, ఇదిగో మీ బాలు దేవతను మీరు ప్రార్థించండి, పీఠంపై దహన బలిని సమర్పించండి, జంతువును పెట్టండి, ఆ తర్వాత మీ దేవుని ప్రార్థించండి, అగ్నిని పంపించమని ప్రార్థించండి అన్నప్పుడు వాళ్ళు రోజంతా మొరపెట్టుకున్నారు. ఒళ్ళు హూనం చేసుకున్నారు, గాయం చేసుకున్నారు, అరుపులు అరిశారు, కానీ ఏమీ అవలేదు. ఏలీ చివరి సమయంలో అనగా ఆయన ఆ బలి పశువును పెట్టి బలిపీఠం మీద దానిపై 3 సార్లు నీళ్లు పోపించి ఆ తర్వాత ఒకే మాటతో, తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తండ్రి, ఇదిగో నీ యొక్క మహిమను ఈ విధంగా ప్రదర్శించు, పరలోకము నుంచి నీ అగ్నిని తీసుకువచ్చి దహన బలిని నీవు స్వీకరించు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మాటతో ఆ దహన బలి దహించుకుపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ఇజ్రాయెల్ ప్రజలు వలసి వస్తూ ఉన్నప్పుడు, అనగా ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉన్నప్పుడు, మోషేనేమో సీనాయి పర్వతం మీద దేవుడితో మంచి డిస్కషన్లో ఉన్నాడు, డైలాగులో ఉన్నాడు. అటువంటి సమయంలో వీరికి ఏమి చేయాలో తెలియక వారు కొన్నటువంటి బంగారాన్ని, వెండిని మొత్తాన్ని తీసుకువచ్చి అహరోనుని, అయ్యా మాహో దేవుణ్ణి చెయ్యి, ఆ దేవుని కొలుస్తామని చెప్పేసి అక్కడ వారు దానితో పోత పూసి ఒక ఆకారాన్ని తీసుకువచ్చిన తర్వాత అప్పుడు దాని చుట్టూ వాళ్ళు ఏం చేశారు, గట్టిగా అరుస్తూ పాటలు పాడుతూ ఆ తర్వాత తమ యొక్క శరీరాన్ని కూడా గాయపరచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మోషే ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేయటం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధముగా ఈ పాత నిబంధనలు ఈ విధంగా ఉంది. అట్లాగే కొత్త నిబంధనలో ప్రభువు అంటూ ఉన్నాడు, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. ఒక తలంపు చాలు. ఈ పరలోక జపం చెప్పమని కాదు, పరలోక జపంలో ఉన్న విధానాన్ని పాటించాలి. పరలోక జపంలో విధానాన్ని పద్దాక పరలోక జపం చెప్పేయటం కాదు, దీనికి ఒక విధానం చూపించాలి. మొదటి భాగం అని, అది రెండవ భాగం అని. ఎవరో దేవుని ప్రేరణ చేత మొదటి భాగం అయిపోయిన తర్వాత రెండో భాగం చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి ప్రేరణగా మనం మార్చుకోవాలి. కాబట్టి ప్రార్థించేటప్పుడు మనకు ఒక విధానం ఉండాలి. దానికి ఆ విధానాన్ని బట్టి ఆ విధానం తర్వాత ప్రకారముగా మనం ప్రార్థించినప్పుడు మనకు కూడా తృప్తి, ఆ తర్వాత
దేవునికి ఇంకా అపారమైన లేకపోతే అనేక పదాలు అవసరము లేదు. ఆయనకి అంత అవసరం లేదు. ఇదే మాటలు ప్రభు చెబుతూ ఉన్నారు. కాబట్టి అనేక మంది మనం చేస్తూ ఉంటాం. దానిని నేను ఎప్పుడు ఖండించను. ఆ విధంగా ఖండించను. ఎందుకంటే అది ఎవరి ప్రార్థనా విధానం అది. కానీ కథోలిక ప్రార్థనా విధానం ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అందుకనే ఈ ప్రార్థనలు కూడా పూజ ప్రారంభములో కానీ, అర్పణ గీతము అయిపోయిన తరువాత కానీ, ఆ తర్వాత చివరి ప్రార్థన కానీ కొన్ని వాక్యాలు మాత్రమే. ముందుగా సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఇదిగో ఈ రోజున మేము మీ కుమారుని యొక్క రక్తాన్ని, శరీరాన్ని స్వీకరించాం. అందుకు కృతజ్ఞతలు. ఇదే విధమైనటువంటి ఆహారము ద్వారా మమ్మల్ని పోషించారు కాబట్టి పరలోక రాజ్యములో మాకు కూడా ఒకంత పాలును దయచేయని చెప్పేసి ఈ మాటలే. అర్పణలో కూడా అంతే. అట్లాగే మనకి ప్రారంభ ప్రార్థన కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఉంటూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన క్రమంగా ఉండాలి. అట్లాగే అసలైన విషయంగా ఉండాలి. ఆ విషయాన్ని చాటే విధంగా ఉండాలి. ఆ విషయము మనకి అర్థమయ్యే విధంగా ఉండాలి. అనగా ఎవరైతే వింటున్నారో, ఎవరైతే మనతో పాటు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ విధంగా. ఎందుకంటే అంతకుముందు నా దేవుడా నా దేవుడా అనేవాళ్ళు. ఇక్కడ మాత్రం పరలోకమందున్న మా తండ్రి, మనందరి తండ్రి అంటూ దాన్ని చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. ఆయనే పవిత్రుడు. ఆయన నామం ఉచ్చరించినప్పుడు కానీ, ఆయన నామం ఏ విధంగా స్తుతింపబడుతూ ఉందో ఆ సమయంలో అది పవిత్రపరపబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన పరలోక రాజ్యములో ఆయన వాసము చేస్తూ ఉంటారని ఒక విశ్వాసం. ఆ తరువాత నీ నామం పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, అనగా పరలోక రాజ్యము వచ్చునుగాక. పరలోకములో ఆయనకున్న రాజ్యము, అదే రాజ్యము ఈ భూలోకములు కూడా రావాలి. ఎందుకంటే ఈ భూలోకము నివసించేటువంటి మానవుడు ఒకప్పుడు పరలోకవాసి, దేవునితో ఉండినటువంటి ఒక జీవి, లేకపోతే ఇద్దరు జీవులు, ఆదాము అవ్వ. ఆ విధంగా ఉన్నప్పుడు వారు అంతకుముందు పరలోకవాసులు. శాపం మూలంగానో లేకపోతే వారి యొక్క తప్పిదం మూలంగానో వారు భూలోకవాసులు అయిపోయారు. భూలోకవాసులుగా ఉన్నటువంటి మానవులు పరలోకవాసులుగా అవ్వాలంటే అక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే పరలోక రాజ్యాన్ని స్థాపించవచ్చు అని చెప్పేసి ఆ భావన. అందుకని ఇదిగో నీ రాజ్యము ఇక్కడ వచ్చునుగాక. అందుకే ప్రభువు కూడా చాలాసార్లు పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది, పరలోక రాజ్యం ఎప్పుడో ఉన్నది, పరలోక రాజ్యం ఆవగించంత ఏ విధముగా విత్తనం ఉందో అది ఎప్పుడైతే పెరుగుతూ ఉందో, ఆయనకు మొక్కై పెరుగుతూ ఉంటుందో పరలోక రాజ్యం కూడా ఆ విధంగానే పెరుగుతూ ఉంటుంది. అనగా పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది, ఇదిగో చేపలు పడటానికి వల వేసినటువంటి ఆ జాలరి వల వేసినటువంటి వలవలే ఉంటూ ఉంటుంది. దాంట్లో మంచి చెడు చేపలు ఉంటాయి. ఆ మంచి చెడు వేరు చేస్తూ ఉంటారు. మంచి వారికి కావాల్సిన బహుమానము, చెడ్డవారికి కావాల్సినటువంటి ఈ శిక్ష, ఇవన్నీ చూస్తూ ఉన్నాం పరలోక రాజ్యం గురించి. ఇవన్నీ ఎక్కడి గురించి చెబుతున్నాడు క్రీస్తు భగవంతుడు? ఇహలోకములో గురించి. కాబట్టి పరలోక రాజ్యము రావాలి అంటే మన పరలోక రాజ్యంలో వెళ్ళనక్కర్లేదు. పరలోక రాజ్యాన్ని ఇక్కడ తీసుకువచ్చే విధముగా మన జీవితాన్ని ప్రారంభించాలి, మన జీవితాన్ని జీవించాలి అనేటువంటి భావన. ఆ విధంగా అంటున్నాడు, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లుగా భూలోకముందు నెరవేరునుగాక. నీ చిత్తము పరలోకము ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నువ్వు నెరవేర్చాలని భావం కాదు, అదే విధంగా భూలోకముందు నెరవేరునుగాక. దేవుడు భూలోకవాసి కాదు, దేవుడు పరలోకవాసి. అట్లాగే దేవుడు పరలోకవాసి నుంచి భూలోకవాసిగా అవ్వటానికి గాను మానవ జన్మ ఎత్తాడు. అనగా ఆయన ఈ భూలోకానికి ఒక దివ్యమైనటువంటి ఒక దైవత్వముతో కూడినటువంటి అటువంటి స్వభావంతో రాలేదు. ఆయన పరలోకవాసియే. భూలోకవాసి అవ్వటానికి గాను ఆయన ఇహలోకములో మానవునిగా జన్మించాడు, మానవ జన్మ ఎత్తాడు. ప్రియ సహోదరి సహోదరు, ఆ విధంగా ఎత్తాడు. కాబట్టి ఇక్కడ పరలోకమందు ఏ విధముగా నీ చిత్తం నెరవేరుతుందో భూలోకమందును కూడా నెరవేరునుగాక. భూలోకమందు ఈ భూలోకం నెరవేర్చేవాడు ఎవరే అంటే దేవుని యొక్క బలముతో ప్రతి మానవుడు ఆయన రాజ్యము రావాలని కోరుకునేవాడు.
ఆయన నామాన్ని పవిత్రపరచడానికి గాను ఆ విధముగా సాధించేవాడు, సాధన చేసేవాడు. పరలోకమందున్న ఆ దేవుడు నా తండ్రి, మా తండ్రి. కాబట్టి ఆ తండ్రి గురించి నేను స్తుతిస్తాను. అట్లాగే ఆయన రాజ్యము గురించి రావాలని చెప్పేసి కోరుకుంటాను. ఆయన చిత్తము ఏ విధంగా పరలోకముందో భూలోకములో కూడా అదే విధంగా ఉండటానికి నేను దోహదపడతాను. ఇది మొదటి భాగంలో ఉండేటువంటి సారాంశము. తెలిసినదే కానీ ఆ భాగంలో ఉండే సారాంశము తీసుకురావాలంటే మనము దానిలో ఉండాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి, మనందరి తండ్రి. నా తండ్రి కాదు, మనందరి తండ్రి. ప్రభు కూడా ఆ విధంగా అంటూ ఉన్నాడు. కాబట్టి పరలోకమందు ఏ విధంగా చిత్తం నెరవేరుతుందో అదే విధముగా నెరవేరాలని చెప్పేసి అంటున్నప్పుడు ఎలాగ నెరవేరుతుందంటే ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. వానయు మంచును ఆకాశమును దిగివచ్చి ఎచ్చటికిని మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలకించి అని చెప్పేసి ఉంది. కాబట్టి వాన కానీ మంచు కానీ ఊరకనే రాదు. చలికాలంలో మంచే పడుతుంది. అయ్యో ఏంట్రా బాబు ఇంత మంచు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎండాకాలంలో మంచు పడితే ఆహా ఎంత బాగుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. వానాకాలంలో వానే పడుతుంది. ఇదేంట్రా బాబు ఈ వాన వదలటం లేదని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మరి వానాకాలం వాన పడాలి కదా. ఎండాకాలం కూడా ఎండ మండిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మనము ఏ కాలంలో ఉంటున్నామో ఆ కాలానికి విరుద్ధముగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాం. ఈ శరీరం అటువంటిది. కానీ ఇక్కడ చూడండి, వానయు మంచియు ఆకాశము దిగి వచ్చినప్పుడు అది ఎచ్చటికి అనగా మరలా తిరిగిపోక భూమిని తడిపి పైరును మొలపింపచేసి పంట పండించి. అది దాని యొక్క పని. అనగా వాన ఏ విధంగా ఏర్పాటు అవుతుంది, మంచు ఏ విధంగా ఏర్పాటు అవుతుందో మనకు తెలుసు, సైన్స్ తెలిసిన వారికి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నీరు ఆ విధంగా ఆవిరిగా పైకి వెళ్ళినప్పుడు మేఘాలుగా మారుతాం. ఆ మేఘాలు కొద్దిగా బాగున్నప్పుడు అవి వానగా మారుతూ ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని క్రియే, కానీ భూమికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. దానికి అదే విధముగా ఆ రీతిగానే 11వ వచనము. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా అదే రీతిగా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పం నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును అని చెప్పేసి అన్నారు. కాబట్టి అక్కడ వాన ఇహలోకములో అనగా ఈ లోకములో లేకపోతే ఈ భూమి మీద పడినప్పుడు ఈ భూమికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ దేవుని మాకు అట్లా కాదుగా. పరలోక సంబంధమైన వాక్యం అది. పరలోక సంబంధమైన వాక్యము ఈ భూమిపై పడినప్పుడు, ఈ భూమిపై వినబడినప్పుడు, ఈ భూమిపై ఉన్న భూలోకవాసి వినినప్పుడు అది వాళ్ళ ఇష్టానుసారముగా నెరవేరదు, దేవుని ఇష్టానుసారముగా నెరవేరుతుంది. ప్రియ సహోదరి సహోదరు, అందుకనే ఇదిగో నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అట్లే అది నిష్ఫలము కాక నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నా చిత్తాన్ని నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించను. దేవుని వాక్యం. వర్షం వేరు, దేవుని వాక్యం వేరు. అయితే మనకు వర్షం గురించి మంచు గురించి అర్థమవుద్ది కాబట్టి ముందుగా యెషయా ప్రవక్త ఆ విధంగా చెప్తాడు. ఆ తర్వాత ఆయన దేవుని వాక్యం గురించి చెబుతున్నాడు. దేవుని వాక్యం దివ్యత్వముతో కూడినటువంటిది, అట్లాగే దేవునికి సంబంధమైనది. దేవునికి సంబంధమైన వాక్యము ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఆ వాక్యము ఏ విధముగా ఫలించాలో ఆ విధంగానే ఫలిస్తుంది. మానవుడి ఆలోచన వలె ఫలింపదు, దేవుని ఆలోచన వలె ఫలిస్తూ ఉంటుంది. దేవుడు ఏ విధంగా అనుకుంటాడో అదే వస్తూ ఉంటుంది. అయితే మరి ఆ విధముగా ఫలించాలంటే దానికి ఎవరు దోహదపడేది? ఈ లోకములో ఆయన వలె ఆలోచించేవాళ్ళు, ఆయన వలె ఆయన చిత్తము రావాలని కోరుకునేవాళ్ళు. అందుకే
నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా ఉందో అదే విధముగా ఈ భూలోకంలో ఉండాలని చెప్పేసి అన్నాం చూడండి. దాన్ని సంభవింప చేయాలంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన వంతుగా ఆయన వాక్యాన్ని, ఆయన శక్తిని ప్రవేశపెడతాడు. అయితే ఈ భూలోకంలో ఎవరైతే దానికి తగ్గట్టుగా దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి, ఆ వాక్యం యొక్క ఫలితం ఫలింప చేయాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళ ద్వారా దేవుడు భూలోకమందు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు ప్రియ సహోదరి సహోదరులారా. అంతేగాని ఆయన చిత్తము నెరవేర్చడు. యేసు ప్రభు కూడా తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి ఆయన చిత్తము నెరవేర్చవచ్చు కదా. దేవుడిగా ఆయన తన యొక్క దివ్యత్వము లేకపోతే దాని యొక్క దివ్య తేజస్సుతో ఆయన చిత్తము నెరవేర్చవచ్చు కదా. అలా కాకుండా ఆయన భాగము లేకపోతే ఆయన కుమారుడు ఇహలోకములో మానవుడు అని వచ్చి ఆయన ఆ వాక్య యొక్క రూపముగా మారిపోయి ఆ వాక్యం యొక్క చిత్తాన్ని, ఆ వాక్యం ఏ విధంగా ఫలిస్తుందో ఆ జీవితములో తన జీవితములో ఫలింపచేశాడు విధేయత ద్వారా, దీన మనస్సు ద్వారా. కాబట్టి ఎక్కడ దేవుని యొక్క చిత్తము ఈ భూలోకములో ఆయన తన యొక్క మనిషి అవతారములో నెరవేర్చాడు. ఇప్పుడు మన వంతు పరలోకమందున్న ఓ తండ్రి, నీ చిత్తము ఏ విధంగా పరలోకములో నెరవేర్చబడుతుందో ఈ భూలోకము నీ నెరవేరునుగాక. నెరవేర్చని చెప్పేసి అంటంలా, నెరవేరునుగాక. దానికి సహాయపడేది మనమే ప్రియ సహోదరి సహోదరు. అందుకే నీ చిత్తం అంటూ ఉంటారు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి బాబు నీ చిత్తము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ అధికారి చిత్తం ఉండదు, వాళ్ళ చిత్తం ఉండదు, వేరొక చిత్తం ఉంటుంది. కాబట్టి చిత్తము లేకపోతే ఆయన యొక్క ప్రణాళిక అనేటువంటిది మనం ఎరగాలి. కాబట్టి ఆయన వల్ల ఆలోచన చేయాలి. చేసినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు తన యొక్క చిత్తము నెరవేర్చడానికి గాను ఆయన సొంతగా రాడు. ఆయన పరికరాలు లేకపోతే ఆయనకి అనుకూలముగా ఉన్నటువంటి విధేయత చూపించేటువంటి తన జనుల ద్వారా. అందుకే ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకున్నాడు ఆయన. దానికంటే ముందు అబ్రహాము ఎన్నుకున్నాడు, దానికంటే ముందు నోవాను ఎన్నుకున్నాడు, దానికంటే ముందు ఆదామును ఎన్నుకున్నారు. ఆదామేమో అవిధేయత చూపించాడు, నోవా కొంతకాలం ఆయన కూడా విధేయత చూపించాడు, అబ్రహాము కూడా విధేయత చూపించాడు, మోషే తర్వాత విధేయత చూపించాడు. మిగతా వాళ్ళు ఎప్పుడైతే నాయకులు లేరో అవిధేయతగా ఉండిపోయారు. ఆయన చిత్తము నెరవేర్చడానికి గాను ఎవరు అటువంటి ఉత్సాహాన్ని చూపించలేకపోయారు. మరి మన సంగతి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి గాను నేను ఎంతవరకు దోహదపడుతున్నాను. మరి ఆయన చిత్రం ఏ విధముగా నెరవేర్చగలము అంటే ఇహలోకములో జీవించేటప్పుడు మనకు కొన్ని కావాలిగా. పరికరాలు కావాలి, బలము కావాలి, విధానము కావాలి. ఏ విధంగా వెళ్ళాలో ఏ విధంగా ఉండాలో మనకు తెలియాలి కదా. అది రెండవ భాగం మనం చూస్తున్నాం. 11వ వచనము, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 11వ వచనము. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. రోజంతా చేసేటువంటి పనికి కావలసినటువంటి బలము. ఆహారం అనగానే 3 పూటలు కావలసినటువంటి భోజనం అనేటువంటి భావం కాదు. రోజంతా నీ చిత్తము నెరవేర్చడానికి గాని అభిలాష, అటు నీ రాజ్యము రావాలని చెప్పేసి కోరిక, ఆ తర్వాత రోజంతా నీ నామాన్ని పవిత్రపరిచేటువంటి విధానము, ఇవన్నీ కావాలంటే రోజువారీగా నాకు కావలసినటువంటి బలాన్ని దయచేయి. శరీరమందును మనసు యందును ఆత్మ యందు కావలసిన బలము. కేవలం శరీరానికి కావలసిన ఆహారం మాత్రమే కాదు, అనుదిన ఆహారం. నేటికి కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మానవులుగా నాతో సహా మనం ఏం చేస్తామంటే ఈరోజు కాదు, రేపు, ఎల్లుండే, 1 వారము, 2 వారాలు, 1 తరం కూడా వెళ్ళిపోదు. ఆ విధంగా మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవసరం లేదంటూ ఉన్నారు. నేటికి అనగా అనుదినము కావాల్సిన ఆహారము. ఈ అనుదినము కావాల్సిన ఆహారం ఉండేటప్పుడు వేరుగా ఉంటుంది ఆ విధానం. ఇంకా భవిష్యత్తు గురించి, ఇంకా దాని గురించి మనకు ఉన్నప్పుడు వేరుగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు ఈ రోజు యొక్క జీవితం ఆనందాన్ని పొందలేము ప్రియ సహోదరి సహోదరులారా. ఆలోచన ఉండాలి కానీ శ్రమ చేసేటప్పుడు ఈ రోజు కూడా దానికి కావాల్సిన విలువను ఇవ్వాలి అని చెప్పేసి ఆ భావన ఉండాలి.
నాతో సహా ప్రతి ఒక్కరూ ఈరోజు నేను కూడా దేవుని నామాన్ని పవిత్రపరచాలి, దేవునికి చిత్తం నెరవేర్చే విధంగా నా జీవితము కానీ చూడాలి. అట్లాగే ఇంకా నా చుట్టూ ఉన్న వారికి కూడా కావలసినటువంటి ఆ దేవుని రాజ్యం వచ్చేటట్టుగా నేను దోహదపడాలి. అనగా రోజువారీగా ఆలోచన చేసుకుంటూ భవిష్యత్తుపై ఒక ఆలోచన గొప్పదే, కానీ భవిష్యత్తుపై ఆలోచన కోసమై రోజువారీ చేసేటువంటి పనుల మీద కావలసినటువంటి వాయిదా పద్ధతులు వేసినట్లయితే వేరుగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు. అందుకని నేటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయం, ఆయన ఇస్తేనే వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి కొంచెం ఆహారము కానీ కావలసినటువంటి స్థిరమైనటువంటి జీవితం ఇచ్చినప్పుడు దాంతో సరిపోదంటున్నాడు. ఆయన అంటున్నాడు 12వ వచనము, మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అనగా మన ఇప్పుడు శరీరంలో కావలసినటువంటిది, మనసుకు కావలసినటువంటి ఆహారం అయిన తర్వాత ఆత్మకు సంబంధమైన ఆహారము శుద్ధీకరణ. ఇదిగో ఏ విధముగా మా పట్ల అప్పుబడి ఉన్నారో వారిని క్షమించినప్పుడే మా పాపాలు కూడా క్షమించబడతాయి అనేటువంటి ఒక యథార్థము. ఇది ఎప్పటి నుంచో తెలుసు మనకు. మనము దేవుని క్షమించమని వేడుకున్నప్పుడు ఇతరులు క్షమించకపోతే ఆ క్షమాపణ రాదు, పరిపూర్ణముగా రాదు. ఏదో మనసులో తృప్తి వస్తూ ఉంటుంది కానీ, ఎందుకంటే ప్రతి క్షమకు ఫలితం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అనగా ఒక చిన్న పొరపాటు ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఒక మనస్తాపం ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఒక త్యాగం ఉంటుంది, ఆ తర్వాత క్షమించమని వేడుకునే ప్రార్థన ఉంటుంది. ఇవన్నీ మామూలే. ఇవన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఎవరైతే మనము లేకపోతే ఎవరికైతే మనము ద్రోహము చేశామో లేకపోతే ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వారి యొక్క క్షమాపణ కానీ వారిని క్షమించినప్పుడే మన పాపాలు కూడా క్షమించబడతాయి అనే భావన. ఇది మనం ఒక్కొక్కసారి పప్పులో కాలు వేస్తూ ఉంటాం. ఎందుకులే ఏమవుతుందిలే, దేవుడి దగ్గర మనం ఆ విధంగా పశ్చాత్తాపడుతున్నాము కదా, సరిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అలా సరిపోదు ప్రియ సహోదరి సహోదరులారా. దానికి ఇది కేవలం ప్రార్థనా విధానం మాత్రమే కాదు. ఇదిగో దేవుని రాజ్యము ఈ లోకంలో నెరవేర్చడానికి గాను కావలసినటువంటి ఒక బాధ్యత. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్టే మా అప్పులను మీరు క్షమించాలి. క్షమించకపోతే ఆ క్షమాపణ పొందలేము అని చెప్పేసి మనకి కొన్ని సాదృశ్యాల ద్వారా ప్రభు కూడా చెప్పాడు. అట్లాగే ప్రభు కూడా తన యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి గాను చేసినటువంటి ప్రార్థన, ప్రభువా వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు, క్షమించు అన్నాడు. ఎప్పుడైతే ఆ క్షమించమని వేడుకుంటూ ఉన్నారో అప్పుడు తన ఆత్మను సమర్పించడం, ఆ తర్వాత దేవుడు ఆ ఆత్మను స్వీకరించిన తరువాత పరలోక రాజ్యము నుంచి ఆ రక్షణ కార్యము రావటం, పరలోక తలుపు తెరవబడుతూ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ప్రభువే దానిని అవలంబించారే. మనము దేవుణ్ణి ఆ ప్రభువుని అనుసరిస్తూ ఉంటాం. అందుకనే మనము తోటి వారి పట్ల ఉండేటువంటి ఈ ఏదైనా ద్వేషము కానీ ఏదైనా సరే ఒకలాంటి భావం కానీ ఆ విధంగా ఉంటూ ప్రభుని ముందు క్షమించమని వేడుకోలేము. వేడుకున్న దానికి సంబంధమైనటువంటి కావలసిన వరము రాదు ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభువే అవలంబించాడు. ప్రభువా వీరిని క్షమించు, ఎందుకంటే ఆయన బాధ పెట్టారు. ఆయన అనేక విధాలుగా కావలసిన వేదన గురి చేశారు. ఎంతో వేదన పడ్డాడు. మానవునిగా ఆయనకు కూడా కొంచెం కోపం ఉంటుంది, లేకపోతే ఒకలాంటి భావం ఉంటూ ఉంటుంది, ఈ లేని ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి. కాబట్టి ఆ విధమైన భావన ఉంది కాబట్టి ఆయన ప్రభువా వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరు చేసేటువంటి పని మూలముగా వారికి ఏమవుతుందో తెలియదు, కానీ ఇదిగో నేను క్షమించమని వేడుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు వారిని క్షమించడం, తర్వాత రక్షణ కార్యం వారందరికీ ప్రసరణ అయింది ప్రియ సహోదరి సహోదరు. ఆ విధంగా దాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే మనము దీన్ని కొంచెం డిమాండ్గా పెట్టుకోవాలి, దేవుడి నుంచి ఒక డిమాండ్గా పెట్టుకోవాలి. మనసు యందు మాత్రమే కాదు, వెళ్ళిపోయి మనం క్షమించమని వేడటము లేకపోతే క్షమించనని చెప్పి చెప్పటము ఇవన్నీ జరగగలగాలి. అప్పుడే మనసులో శాంతి కలుగుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఎవరు మనల్ని బాధ పెట్టేది? మనల్ని బాగా ఇష్టపడిన వాళ్ళే. ఎవరు మనల్ని బాధ పెట్టేది, శత్రువులుగా మారేది? అంతకుముందు మన స్నేహితులుగా ఉన్నవాళ్ళే. కొత్త వాళ్ళు కానీ లేకపోతే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గొడవ పెట్టుకోం, అనవసరంగా ఎందుకులే బాబు అని. కానీ మనం గొడవ పెట్టినది ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో, ఎవరైతే క్లోజ్గా ఉన్నారో, ఎవరైతే మనల్ని
మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళ పట్ల ఈ భావం ఉంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇటువంటి సఖ్యతా భావాన్ని ఉన్నప్పుడే మనము ఆ పాప క్షమాపణ పొందగలమని చెప్పేసి ప్రభువు అంటున్నాడు. తర్వాత 13వ వచనము, మమ్ము శోధనలో చిక్కుకొననీక దుష్టు నుండి రక్షింపుము. అందుకనే పైన చెప్పబడినటువంటిది పరలోక రాజ్యంలో ఉన్న చిత్తాన్ని నెరవేర్చకుండా దుష్టుడు ఆటంకపరుస్తాడు. అనుదినం ఆహారం గురించి కాకుండా ఇక పలు విధాలుగా ఆహారం పొందటానికి గాను, పలు విధాలుగా సంపాదన చేయటానికి గాను దుష్టుడు నన్ను ఆటంకపరుస్తూ ఉంటాడు. అట్లాగే ఇదిగో ఇతరులకు క్షమించకపోయినా పర్వాలేదులే, వాడి మీద ద్వేషభావం కలిగినట్లు పర్వాలేదులే, వాడు ఈ విధంగా బాధ పెట్టాడు కదా, నువ్వు మెదలకుండా మెదలకుండా ఉన్నట్లయితే చేతగాని వలె ఉంటావు అని చెప్పేసి ఇంకా బాగా ఎక్కేస్తాడు సైతాను. ఆ విధంగా అంటున్నా. అందుకనే మమ్ము శోధనలో చిక్కుకుననీక దుష్టు నుండి రక్షింపుము. దేవుని యొక్క నామాన్ని పవిత్రపరచుకోకుండా, పరలోకమందున తండ్రిని అంగీకరించుకోకుండా, ఆ తర్వాత ఆయన రాజ్యం వచ్చే విధముగా ప్రయత్నము చేయకుండా, అట్లా ఆయన చిత్తం నెరవేర్చే విధముగా ఆయన ఆటంకపరిచే విధంగా ఉండేవాడు సైతాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా తోటలో దేవునికి చిత్తం నెరవేర్చకుండా చేసింది ఈ సైతానే. యేసు ప్రభుని కూడా శోధించింది. ఇదిగో నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, అందుకని చెప్పేసి నువ్వు ఈ విధంగా చేయి, తొందరగా రక్షణ వచ్చేసిందని చెప్పేసి ఆయన శోధించాడు. కానీ ప్రభు ఆ శోధన గురి అవ్వలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ పరలోకమందున్న ఆ పరలోక జపంలో ఉన్నటువంటి సారాంశములో చిట్ట చివరిగా ఉన్నటువంటిది మమ్ము శోధనలో చిక్కుకొననీక దుష్టు నుండి రక్షింపము. దుష్టుడు సైతాన్, మనం కాదు, తోటివారం కాదు, తోటివారు దుష్టులు కాదు. తోటివారు దుష్టులు ఎవరు? మన స్నేహితులు అవుతారు, అట్లాగే దేవుని స్వరూపులు అవుతారు. ఈ దుష్టుడు అనగానే సైతాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆలోచన చేయండి. ఇంకా ఎక్కువగా మీరు సొంతగా ఆలోచన చేసుకోవచ్చు. ప్రతి పదాన్ని మీరు కూడా ఈ బైబిల్ వాక్యం చదివేటప్పుడు ప్రతి పదాన్ని అర్థము చేసుకోవాలి. ముందుగా దానికి ఏంటా అని చెప్పేసి మర్మము తెలుసుకోవటము. ఈ రోజుల్లో ఈ అన్నిటి గురించి మనకి ఈ మాస్ మీడియాలో బాగా తెలుస్తూ ఉంటుంది. మీకు చదువుకోవచ్చు, లేకపోతే వినవచ్చు. ఊరికనే చదువుకోవటం మాత్రమే కాదు, దాని గురించి వివరణ, దాని మూలముగా ఒక ప్రభావం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరు, వింటూ మాత్రమే కాదు. ఎందుకంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు. న్యూస్ పేపర్లో మనకేమో వార్తాపత్రికలు ఏమొస్తుంది? ఇన్ఫర్మేషన్. వార్త చదువుతూ ఉంటాం, దాని గురించి తర్వాత ధ్యానం చేయం. ఆహా ఏంటిది అని చెప్పేసి ధ్యానం చేయం. ఆ తర్వాత ఎవరైనా సరే ఒక సైకో గురించి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు వాడు ఏంటి ఆ విధంగా చేయటానికి అని చెప్పేసి మనం అనుకోం. అయ్యో ఈ విధంగా అయిపోయారా అని చెప్పేసి ఆ విధంగా భావిస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. రేపటి రోజున మరింతగా రసవంతమైన ఇంక వేరొక వార్త వచ్చినట్టు ఇది మాసిపోతుంది, అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇది వార్త కాదు, శుభవార్తయే, కానీ ఇది కేవలం వార్త మాత్రమే కాదు, దీనికి ఒక ప్రభావం ఉంటూ ఉంటుంది. ఆ ప్రభావం మనము అనుభవించాలి, ఆ ప్రభావం మనపై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వింటూ మాత్రం, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఊరికనే ఇవ్వబడదు. అంటే గురువు ఇవ్వటం అనేటువంటిది కాదు, దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను చెప్పాను, మీరు విన్నారు. కాబట్టి దేవుని వాక్యం మీరు విన్నప్పుడు కానీ, లేకపోతే దాని వివరణ కొద్దిగా మనం తెలుసుకున్నప్పుడు కానీ అది మనపై ప్రభావం చూపించాలి. విన్నామా, ఆ తర్వాత రెండో చెవికి అప్పటికే కమాండ్ ఇచ్చేసి వెళ్ళిపోరా బాబు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయింది, కొంచెం ఏమంటారు డేటా ఎక్కువైంది అని చెప్పేసి ఆ భావన కాదు. కానీ దాని ప్రభావం ఉంటూ ఉంటుంది. దాని యొక్క అర్థము అట్లాగే ఉంటూ మాత్రమే కాదు, అది ఏ విధముగా నా జీవితంలో కావాల్సిన విధంగా మంచిని చేకూరుస్తూ ఉంటుంది, ఏ విధంగా ప్రభావితము చేస్తుంది, ఏ విధంగా మనకు కావలసినటువంటి మంచిని, లేకపోతే ఒక శాంతి, ఒక సమాధానము, ఆ తర్వాత ఒక ఉపశమనము, ఓదార్పు ఇస్తుందని చెప్పేసి మనం ఎత్తుక్కోవాలి. ఈ పరలోక జపం మనకు కావలసినటువంటి ఉపశమనాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కావాలంటే మీరు ఒకసారి ఊరికనే వ్యక్తిగతంగా పరలోక చెప్పండి, నెమ్మదిగా చెప్పండి. అందుకే పూజా బల్లో టకటకా చెప్పేస్తూ ఉంటారు. నాకేమో ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ మధ్యలో రావాలో చెప్పి తెలియదు. నాకేమో స్పీడ్గా చెప్పడం రాదు, కొద్దిగా నెమ్మదిగా చెప్పడం చిన్నప్పటి నుంచి. అనగా అంటే మా తెలుగు టీచర్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఈ ఉచ్చరణ, ఈ పదాల యొక్క ఉచ్చరణ బాగుంటుంది. అందుకే ఈ ఉచ్చరణ బాగున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క
వాక్యానికి లేకపోతే ఒక్కొక్క పదానికి ఒక శక్తి ఉంటుంది. అసూయ అనగానే అది ప్రేమ గురించి కాదు. ప్రేమ అనగానే అదొక ప్రేమ, అదొక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. జుగుప్సాకరముగా అంటే అది అది మనకు కావాల్సిన విధంగా ఒక అనుకూలమైనటువంటి ఒక భావమా కాదు, బాగోదు. ద్వేషము అది పదములో ఉచ్చరణలోనే ఒక భావం వస్తూ ఉంటుంది, ఒక భావం. కరుణామయుడు దాంట్లోనే అది ఆ ఉచ్చరణ లేకపోతే ఒక్కొక్క పదానికి మనము ఒక అక్షరానికి ఇచ్చేటువంటి ఆ వ్యవధి కానీ ఏమవుతుందంటే ఒక భావం వ్యక్తం అవుతుంది ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి కరుణాసాగరుడు అని వేరు, అట్లాగే ద్వేషభావము అది వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ శబ్దములోనే ఆ భావం మన తెలుగులో ఎంత గొప్పగా ఉంటుందో, అందంగా ఉంటుంది ఈ పదాలు. కాబట్టి ఈ ఉచ్చరణ బాగుండాలి. అందుకనే ఒకసారి కొంచెం నెమ్మదిగా అనేసరికి వాల్యూమ్ తగ్గిస్తున్నారు అందరూ. గొంతు తగ్గిస్తున్నారు కానీ స్పీడ్ మాత్రం టకటగా వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం? ఒక్కొక్కసారి నాగలి మీద అనగా నాగలితో ఎద్దులు గారి వెళుతూ ఉన్నట్టయితే ఆయనకి ఇసుకొచ్చినప్పుడు పొడుస్తూ ఉంటారు, ముళ్ళుగరతో పొడిచినప్పుడు టకటగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ విధంగా దేవుడు ఆ విధంగా పొడుస్తున్నారు అనుకుంటున్నాను పిల్లలు మరి ముఖ్యంగా. ఎందుకంటే వారు కూడా మంచి ఊపులో ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం చేసినప్పుడు దాంట్లో నష్టం లేదు కానీ ప్రభావం తగ్గుతూ ఉంటుంది అనే భావన. కాబట్టి ఆ విధంగా చేద్దాం. మరి ముఖ్యంగా పరలోక జపాన్ని చక్కగా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. దాని భావం, దాని ఉచ్చరణ చేసినప్పుడు కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దేవుని యొక్క దీవెనలు మనకు, అట్లాగే దేవుడు ఈ లోకములో అనగా భూలోకంపై తన వాక్యాన్ని ప్రసరించినప్పుడు ఆ వాక్యం ఫలింపచేసేది మనమే, మన యొక్క మనస్సే, మన యొక్క దీన స్వభావమే, మన యొక్క మంచి మనస్సే. జీవనాథ నా ప్రాణనాథ ఈ ప్రేమ కానుక అర్పించును. దుఃఖాలనే లేని నా యేసువా, ఈ దివ్య చరణాల నన్ను కాయుమా. ఓ జీవనాథ నా ప్రాణనాథ ఈ ప్రేమ కానుక అర్పించును. దుఃఖాలనే లేని నా యేసువా. శ్వాసతో నన్ను ఈ రీతి సృజించినావు, నీ మాటలో నన్ను నీతోనే నడిపించినావు. నీ శ్వాసతో నన్ను ఈ రీతి సృజించినావు, నీ మాటలో నన్ను నీతోనే నడిపించినావు. నీ నీడలోన నిలిచాను నేను, నీ చెంత
చేరా మనసాయ నాకు నీ నీడలోన నిలిచాను నేను నీ చెంత చేరా మనసాయ నాకు ఓ జీవనాథ నా ప్రాణనాథ ఈ ప్రేమ కానుక అర్పించును లోకాలనే నా యేసువా నీ దివ్య చరణాలు నన్ను కాయుమా ఓ జీవనాథ నా ప్రాణదాత ఈ ప్రేమ కానుక అర్పించును లోకాలనే నా యేసువా నీ నామము నేను ఈ రీతి స్తుతించగలను ఈ జీవితం నేడు నీ కోసమే అంకితం నీ ధ్యానమందే తరియుచు నేను నీ చేయి చాచి నన్ను స్వీకరించు నీ ధ్యానమందే తరియుచు నేను నీ చేయి చాచి నన్ను స్వీకరించు ఓ జీవనాథ నా ప్రాణనాథ ఈ ప్రేమ కానుక అర్పించును లోకాలనే నా యేసువా ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. సృష్టికర్త అయిన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించి ఈ కానుకలను అనురాగముతో స్వీకరింపుము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య జీవమునకు సాధనములుగా మార్చమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలముందు మేము క్రమం తప్పిన కోరికను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటియందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము.
ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధార ఓయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను, పాదువాపురి అంతోని వారితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము
విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే నీదే అధికారము, నీదే నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రవహించే జీవజలనిధి, ఆత్మలను నింపేటి అమృతం ఇది. పరమ ప్రభువు పంచినట్టి ఫలమిది. మానవాడి హృదిని దివ్య విందిది. పరమ నుండి ప్రవహించే జీవజలనిధి, జీవజలనిధి. మనసులకు తృప్తినిచ్చు మన్నాయిది, మనుషులకు సేద తీర్చు మహిమ వరనిది. మనసులకు తృప్తినిచ్చు మన్నాయిది, మనుషులకు సేద తీర్చు మహిమ వరనిది. జగతికంత జీవమిచ్చు శిలువ ఫలమిది. జగతికంత జీవమిచ్చు శిలువ ఫలమిది. మానవాడి హృదిని దివ్య విందిది. రండి రండి ప్రభుని విందుగానా, రండి 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 ప్రభుని విందు కైకొనా. రండి రండి ప్రభుని విందులో కొనా. రండి 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 ప్రభుని విందు కైకొనా. నుండి ప్రవహించే జీవజలనిధి, జీవజలనిధి. అమరులలో కొన్న అమరవెండిది, జీవజ్యోతి వెలిగించు జీవవెండిది.
అమరవిందిని జీవజ్యోతి వెలిగించి జీవవిందిని దైవరూపదాశిను జీవవిందిని దైవరూపదాశిను జీవవిందిని సత్యరూపి స్థాపించి సత్యవిందిని రండి రండి కబుని విందులోన తరలి రండి రండి ప్రభుని విందు కైకొన రండి రండి ప్రభుని విందులోన తరలి రండి రండి ప్రభుని విందు కైకొన కల్వరిలో కదిలినది కరుణవాహిని మా హృదిలో వికసించిన పరమ విందిని కల్వరిలో కదిలినది కరుణవాహిని మా హృదిలో వికసించిన పరమ విందిని దైవరూపదాచయున్న ప్రేమ విందిని దైవరూపదాచయున్న ప్రేమ విందిని మానవాళి హృదిని దివ్య విందిని రండి రండి ప్రభుని విందులోన తరలి రండి రండి ప్రభుని విందు కైకొన రండి రండి ప్రభుని విందులోన తరలి రండి రండి ప్రభుని విందు కైకొన పునీత నియాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన అనుసరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మిమ్ము స్తుతింతును గాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు, మీ పవిత్ర శరీరమును తాకెడు. వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురుపట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాసుల నుండి కాపాడును గాక. వారిని లోకాసుల నుండి కాపాడును గాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమగును గాక. మిగుల ఫలవంతమగును గాక. వారి పరిచర్యను పొందువారు వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు వగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధలలో నున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో నున్న వారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూను వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలో నున్న వారికి ఉపశమన సంగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట
మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అదియును మీకు కష్టము కాదే. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళ దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్యబాలజేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు ప్రార్థించండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరమండల భాగ్య దివ్యపేటికయగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వినయదర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తపఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మమును అత్యంతం అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మ మార్గమున అచంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాస పదులకు భయము కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్యాత్మలకు సద్బోధకుడైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్మలకు జ్ఞానజ్యోతి నొసంగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతములు చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. యాజకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అపోస్తల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్యజ్ఞాన సస్యమును అనేక దేశ
ఆధ్యాత్ములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోక సత్యమును వర్జించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్రమును ఉపద్రవము చెందు వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమును వహించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొర పిల్లైన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొర పిల్లైన జేసువా, మా ప్రార్థన వినను అవతరించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొర పిల్లైన జేసువా, మా మీద దయగా నుండండి స్వామి. పునీత అంతోని వారా, శూరత్వము గల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండలమందుండు వారునైన పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తరువాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాతములకు మేము పాత్రలమగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పితే అయిన సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమును సుస్థిరముగా ఉండునట్లును నిత్యానందము అనుభవించుటకును మేము పాత్రలు మగినట్టు నీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్య మాతృకును అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవుడు వారిని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి రోజున సాయంత్రం 6 గంటలకి జపమాల, ఆ తరువాత సిలువ మార్గ ధ్యానం ఉంటుంది. రేపటి రోజున హోలీ క్రాస్ కాన్వెంట్ సిస్టర్స్ నిర్వహిస్తున్నారు. దేవాలయం లోపలే అది నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తితో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వచ్చే శుక్రవారం అనగా 27వ తారీఖున యూత్ వారు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత 4వ తారీఖున మనం అనగా వచ్చే వారం బుధవారం, రేపు కాకుండా వచ్చే బుధవారం విచారణ ప్రజలు అనుకున్నాం, కానీ సెయింట్ ఫ్రాన్సిస్ స్టాఫ్ వారు ఫాదర్ డేవిడ్ రాజు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ధ్యానంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ దగ్గర ఆ పుస్తకం ఉన్నట్లయితే పోయిన సంవత్సరంకి ఉండి ఉంటుంది, అవి తెచ్చుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. 4వ తారీఖున 6వ తారీఖున ఎవరు లేరు, కానీ టీచర్స్ కానీ రిటైర్డ్ టీచర్స్ కానీ లేకపోతే వేరొక పాఠశాలలో ఎవరైనా సరే పనిచేస్తూ ఉంటే వారికి ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి వారే సలహా ఇచ్చారు. కాబట్టి వారిని సంసిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఆ రోజున బహిరంగ సిలువ మార్గం అనగా బయట సిలువ మార్గం అవుతుంది. ఆ తర్వాత ఆరాధన, ఆ తర్వాత పూజా బలి సమర్పించబడుతుంది. ఎక్కువసేపు ఉంటారు కాబట్టి ఆకలి వేస్తుంది. కాబట్టి ఆ రోజున వచ్చిన వారందరికీ కావలసిన ఆహారము ఇవ్వబడుతుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా, అట్లాగే దాని గురించి ఆలోచన లేకుండా రావాల్సిందిగా అన్ని ఆధ్యాత్మిక పనుల్లో లేకపోతే క్రియల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అది 6వ తారీఖు. మరి ఒకసారి గుర్తు చేస్తాను, ఎందుకంటే గుర్తు చేయకపోతే గబుక్కుని వండేసారు అనుకోండి, వేస్ట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి 6వ తారీఖు అనగా మొదటి శుక్రవారం అన్నమాట. ఆ మొదటి శుక్రవారం ఒక చిన్న సలహా, బయట మనము ఈ సిలువ మార్గము నడిపించుకుంటూ ఉన్నప్పుడు మీరు మరీ ఏమంటారు స్వరూపాల దగ్గరికి వెళ్ళిపోమాకు, వెనకాల వాళ్ళకి కనపడతలా. కాబట్టి కొంత భాగం ఉంచండి. బాగు చేసాం, ఈ స్థలాల పక్కన కొంచెం ఎక్కువగా బాగు చేసామని వెళ్ళమాకండి, గబుక్కుని మోకరించమాకండి. అక్కడ ముళ్ళు ఉన్నాయి, పల్లేరుకాయలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు తలపై ముళ్ళు ఉన్నాయి, ఆ తర్వాత పాదాలపై ముళ్ళు ఆయన గుచ్చుకున్నాయి. మీరేమో మోకాల మీద గుచ్చుకుంటున్నారు. భలే ఉంది, బాగానే ఉంది.
అలా కాకుండా మీరు కొంచెం ఇటు వచ్చినట్లయితే వెనుకున్న వాళ్ళు కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు అనువుగా చూసుకొని మోకరించే వాళ్ళు అనువుగా చూసుకుని మోకరించండి. తర్వాత గాయాలతో వెళ్ళమాకండి. గవ్వుకుని సెప్టిక్ అయిందనుకోండి, లేనిపోయినది మళ్ళీ తర్వాత వేరుగా అవుతూ ఉంటుంది. కాబట్టి అది చూసుకుని వెళ్ళండి. ఆ నుంచున్నప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకసారి పాదం మోపినప్పుడే తెలుస్తూ ఉంటుంది ఎక్కడ మోకరించగలము. దాని ప్రకారంగా చూసుకొని మంచిది అట్లా చూసుకోవటం కూడా. ఎందుకంటే గుడ్డిగా వెళ్ళిపోయాం అనుకోండి, తర్వాత మనమే బాధపడాలి. అర్థమైందిగా? పిల్లలు కూడా మీరు కొంచెం వెనక్కి రండి. మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. మోకాళ్ళ మీద ముళ్ళు గుచ్చుకున్నట్టు మొత్తం రేపొద్దున నడవలేరు, తర్వాత స్కూల్కి రాలేరు. అందరికీ ఇదే చెప్తున్నాను. దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంక తర్వాత వారాలు నెమ్మదిగా చెప్తాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆశీర్వాదం కోసమై ప్రార్థించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసులను నీ దీవులతో బలపరుపుము. వారు శోకతప్తులై ఉన్నప్పుడు నీవు వారిని ఓదార్చుము. వారి సంక్షోభములో చిక్కుకునినప్పుడు దానిని భరించి సహింపగలిగే ఆత్మబలమును దయచేయము. వారి ప్రమాదములో ఉన్నప్పుడు వారికి భద్రతను కల్పింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.